ఏదైతే వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు జడ్జిలు చేసిన వ్యాఖ్యలు, ఆ పైన అనేక ప్రదేశాలు వీధి కుక్కల్ని మొన్న ఈ మధ్యన తెలంగాణలో కొట్టి, చంపి, పాతిపెట్టినటువంటి ఘటనల మీదన ఎన్‌జీఓగా ఉన్నటువంటి రేణుదేశాయ్ తీవ్రంగా స్పందించారు. 5 కుక్కలు కరిస్తే అన్ని కుక్కల్ని చంపుతున్నారు. అదే కొందరు మగాళ్ళు రేప్ చేస్తే, మర్డర్ చేస్తే అందరు మగాళ్ళు రేపిస్టులు, మర్డర్లు అవుతారా అంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తీర్పును కూడా ఆవిడ తప్పుపట్టింది. మంది మనుషులు, మెన్, ఆల్ ఆఫ్ ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు, మగాలు ఎక్కువ ఉన్నారు. మగాలు రేప్ చేస్తారా లేదా? మగాలు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరు మర్డరర్సా? మీరు అందరూ రేపిస్తా? మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో? చెప్పండి. మీ అందరినీ చంపేయాలా? కాదు, మగాలు రేప్ చేస్తారు, మగాలు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాల్ని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బుద్ధి ఉందా కొంచెం? 5 కుక్కలు కరిస్తే మీరు మిగతా 100 కుక్కల్ని ఎందుకు చంపుతున్నారు? కొంచెం బుద్ధి వాడుకోండి. నా బుద్ధి ఇచ్చారు కదా, బుద్ధితో పుట్టారు కదా ఈ సింబాయిసిస్ లా కాలేజ్ వాళ్ళు. కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు? అయ్యో, ఇది ఘాటుగా చాలా ఆగ్రహంతో ఆవిడ వేసిన ప్రశ్నలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.